ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడగలరు. కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యాస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పను చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంతో గొప్పగా మాట్లాడినాడు. ఈ మాటలను మనము తీసుకున్నాం. చూడు, ఆయన ఏం చెప్తున్నాడో, ఆయనలో మనము ఒక అవయవములై ఉన్నామంట. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే చెప్పాలి. చూడు, ఎంత గొప్ప మాట చెప్పాడు దేవుడు. కోపపడుడు కానీ పాపము చేయకుడి. అది కూడా ఎంతవరకు? సూర్యాస్తమయం వరకు. ఆ కోపాన్ని అంతటిని సూర్యాస్తమయం వరకు ఉండకూడదు, నిలవకూడదు. మనము అలా నిలిచి ఉన్నట్ల ఎడల అపవాదికి మనం చోటిచ్చినట్టు లెక్క. దొంగిలివాడు దొంగిలెక్క అక్కర గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిని చేయవలెను. మంచి పని చేయుటకు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అభివృద్ధికరమైన అనుకూల వచమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చూడు, మనము ఎన్నో మాట్లాడుతుంటాం. ఉదయం లేచింది మొదలుకొని ఉండే కాడికే మనం ఏదైతే కలిగి ఉన్నామో అంతవరకే మాట్లాడి ఉన్నాం. లేనిది కల్పించుకొని అబద్ధాలు పలికి ఇతరులను బాధ పెట్టి ఆ మాటల వల్ల ఇతరులు నొచ్చుకున్నట కంటే మనము ఉన్న విషయమే అబద్ధం అంత అవసరం ఏమొచ్చింది? ప్రాణం పోదు కదా. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏం లేదు కదా. అబద్ధం ఆడకుండా ఉండేది ఉన్నట్టుగా సత్యమనే పలకాల. ఇప్పుడు అబద్ధాలు చెప్తే ఏమవుతుందంటే ఆ క్షణం నువ్వు తప్పించుకుంటావు. కానీ అదేమో దానికోసం ఇంకా 2 అబద్ధాలు ఆడాలి. అదే సత్యం చెప్తే ఆ రోజుతో అది మంచి కానీ చెడు కానీ ఆ రోజుతో అది అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ వీడియో చూస్తున్నారు. నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు ఈ విషయాలన్నీ బోధపరుస్తున్నాడు. ఇంకొకటి, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియద్దు. ఎందుకు రానియద్దు అంటాడే, దేవుడు ఎప్పుడైతే మీరు ఆ దుర్భాషలు మాట్లాడతారో మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అదే ఆయన చెప్తున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మన దగ్గర ఏమైతే ఉండకూడదండి పరిశుద్ధాత్ముడు మనలో కోరుకుంటున్నాడో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి.
మీరు మీరు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరు దయ కలిగి కరుణా హృదయం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల, పొరుగువారి పట్ల నీ నువ్వులేని పొరుగువారిని ప్రేమించమన్నారు. నిజంగా కలిగి ఉండాలి. దూషణలో అవసరం లేదు. నోటి మాటల ద్వారా దూషిస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అది తండ్రికి ఇష్టం లేదు. నువ్వు ఎంతసేపు పరిశుద్ధుడిగా ఉండాలనే దేవుడు నీకు అన్నీ చూస్తున్నాడు. నీ చేత శుభవచనములే పలికిస్తున్నాడు. నీలో సత్యమే ఉండాలని కోరుకుంటున్నాడు. చూడు, గొప్ప దేవుని బిడ్డలారా, మన తల్లి అయినా తండ్రి అయినా మన నుంచి కోరుకునేది కేవలం ఇవే. అలాంటిది వీరే ఇంత కోరుకుంటే ఆ నజరేయుడైన యేసు మన నుంచి ఎంత కోరుకుంటాడు? ఎలా ఉండాలో తన బిడ్డలను కోరుకుంటాడు. మన కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. మనమంటే ఎంత ప్రేమ లేకపోతే ఆయన మన కోసం ప్రాణం పెడతాడు? ఒక్కసారి దయచేసి గమనించండి. తల్లిదండ్రులైన మనము భౌతికంగా వారు మనకు జన్మనిచ్చిన ఆత్మీయంగా ఆయన మనకు జన్మ ఇచ్చాడు. మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి రక్షణలో నడవండి అని మనకు చెప్తున్నాడు. కానీ మనం అవన్నీ బోధపెట్టకుండా లోకాను రీతిలో అనవసరమైన విషయాలలో లోక సంబంధంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదు. నీ నోట మంచి వచనములే పలకవలెను. నీకు దుర్భాషలు నీ నోటి నుంచి రాకూడదు. సత్యమునే పలకవలెను. పొరుగువాన్ని ప్రేమించమను. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమను. ఎలా ఉండాలా? నువ్వు దయ కలిగి కరుణా హృదయం కలిగి ఉండాలన్న. చూడు, దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. దయచేసి దేవుని బిడ్డలారా, మీరు గ్రహించండి, వినండి, మారు మనసు కలగండి. ఏదో ఒకరోజు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రి అయిన మిమ్మల్ని పుట్టించిన వారిలే మీకోసం ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ఇది చేస్తున్నారు. కానీ ఆత్మీయంగా మిమ్మల్ని కన్న తండ్రి నజరేయుడైన యేసు మీకోసం తను ప్రాణం సిలువలో పెట్టి ఉన్నాడు. ఆయన రక్తంతో మిమ్మల్ని అందరినీ కడగబెట్టినాడు. అందరినీ, నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఆయనకు విశ్వాసంగా భయభక్తులు కలిగి ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి దేవదూతలు కావలి ఉంటారంట. నిజం, దేవుడు గొప్ప విషయాలు మనతో మాట్లాడి ఉన్నాడు. నిజంగా వాక్యం ద్వారా చదవండి, మీకే అర్థమవుతుంది. వాక్యం చదవండి, తెలుసుకోండి. లోకం ఏంది, దేవుని జ్ఞానం ఏంది? దేవుని జ్ఞానం మించిన జ్ఞానం లేదు. వాక్యం చదవండి. వాక్యం చదివి మీరందరూ మంచి వచనాలే పలుకుతూ, శుభమాటలే పలుకుతూ, సత్యమునే పలుకుతూ, కరుణ కలిగి దయ కలిగిన హృదయంతో మీరు ఉండాలని, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించమని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకుంటారని, నాలో ఈ వాక్యంలో తప్పులుంటే మన్నిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. సర్వశక్తి కృపాకనికరము గల గొప్ప దేవ తండ్రి, గడిచిన దినంలో నీ కాపుదలలో అందరినీ కాపాడావు తండ్రి. వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. వారి పనిబాటల నిమిత్తం వాళ్ళు వచ్చుచుండగా మీరే కాపుదలలో ఉంచండి తండ్రి. మీకు కృపా కాపుదల వారి మధ్య ఉంచమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి తండ్రి. ఎవరైతే ఈ వాక్యం చూస్తున్నారో వారి మనోనేత్రాలు వెలిగించబడి నీ రక్షణలోకి నడిచే విధంగా దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబంలో ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు ఏమోనను నజరేయుడైన యేసు నామమున తీసి వేడుకుంటాం. వారికి ఆర్థికమైన సమృద్ధిని మీరు కలుగజేయమని వేడుకుంటాం. దేవా, ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు మరొకసారి స్తోత్రాలు తెలియజేస్తాం తండ్రి. ఈ కొద్ది అవకాశం కల్పించినందుకు నా నజరేయుడైన యేసు నామమున నిన్ను అడిగి మరొకసారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు యేసయ్య శాశ్వత నిత్య కృప మనకును మన కుటుంబాన్ని సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడు నిత్య పరింతనం చేరు వరకు నడిపించుదుగాక. ఆమె. వందనాలండి.